ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి ఏ బ్రౌజర్ అయినా పర్లా పైన మనకి జీమెయిల్ అని కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసినా మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళుద్ది. లేదంటే సెర్చ్ లో జీమెయిల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినా మనకి జీమెయిల్ అకౌంట్ కనబడుద్ది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉండి మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్ గా జీమెయిల్ అకౌంట్ లోకి వెళ్ళిపోతారు. నేను ఎటువంటి జీమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ అయ్యి లేను కాబట్టి నాకున్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. మీరు ఫ్రెష్ గా ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే కింద యూజ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనకి క్రియేట్ అకౌంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. మన పర్సనల్ యూజ్ చేసుకోవడానికా, లేకపోతే మీ పిల్లల కోసం క్రియేట్ చేస్తున్నారా, లేదంటే మీరు ఒక బిజినెస్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలాగా 3 ఆప్షన్స్ వస్తాయి. నేను పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు జీమెయిల్ అకౌంట్ లో ఏ నేమ్స్ రావాలో ఆ నేమ్స్ ఇక్కడ టైప్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్, లాస్ట్ నేమ్ వచ్చేటప్పటికి వర్మ. నెక్స్ట్ అంటున్నా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుద్ది, April 7, 1995. జెండర్ వచ్చేటప్పటికి మేల్. నెక్స్ట్ అంటున్నా. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా కొన్ని జీమెయిల్ అకౌంట్స్ చూపెట్టుద్ది. ఇది మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవడమే. ఒకవేళ ఇక్కడ ఉన్నాయి మీకు నచ్చకపోతే కింద క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏ జీమెయిల్ ఐడి కావాలో అది టైప్ చేయడమే. ప్రతాప్ వర్మ 7788. ఇలాగా నాకు నచ్చినట్టుగా నేను సెట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను టైప్ చేసిన మెయిల్ ఐడి ఎవరు యూజ్ చేయట్లా, అందుకని పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి టైప్ చేయమని వచ్చుద్ది. అక్కడ మీరు ఇంకో దాంతో ట్రై చేయడమే. పాస్వర్డ్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ గా ఉండాలి. 12 లెటర్స్ పైనే పెట్టుకోండి. పాస్వర్డ్ లో కూడా నెంబర్స్, లెటర్స్, సింబల్స్ ఈ 3 వచ్చేలాగా చూడండి. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ టైప్ చేశారో సేమ్ అదే పాస్వర్డ్ కింద కూడా టైప్ చేయాలి. నెక్స్ట్ అంటున్నా. మీ దగ్గర అడిషనల్ గా ఇంకో మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వండి. లేకపోతే మీ బ్రదర్దో, మీ సిస్టర్దో ఎవరిదైనా మెయిల్ ఐడి ఇచ్చారు అంటే ఎప్పుడైనా మీకు మెయిల్ ఐడి ద్వారా ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ రికవరీ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు. కింద మనకి స్కిప్ ఆప్షన్ కూడా ఉంటది. నేను క్లాస్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి జీమెయిల్ అకౌంట్ ఇవ్వట్లేదు, స్కిప్ అంటున్నా. ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెయిల్ ఐడి వచ్చుద్ది. ఈ మెయిల్ ఐడి పాస్వర్డ్ మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అంటున్నా. నెక్స్ట్ కింద ఐ అగ్రీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. మీరు ఏమైనా మెసేజ్లు సెండ్ చేసుకోవాలి అన్నా సెండ్ చేసుకోవచ్చు. అలాగే మీ పీసీలో ల్యాప్టాప్లో కాకుండా మీరు ఎక్కడైనా బయట జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సైన్ అవుట్ అవ్వండి. కార్నర్ లో ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి కింద మనకి సైన్ అవుట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.